ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు దాకా ఎక్కువ మందిని చంపారు? నెంబర్ 1 వచ్చేసి ISIS. వీళ్ళు ఇప్పుడు దాకా 50,000+ మెంబర్స్ అయితే చంపారు. నెంబర్ 2 వచ్చేసి బోకో హరాం. ఇది నైజీరియన్ పార్ట్స్ లో యాక్టివ్ గా రన్ అవుతూ ఉంటది. వీళ్ళు వచ్చేసి 30,000+ మెంబర్స్ అయితే చంపారు. నెంబర్ 3 తాలిబాన్. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళు వచ్చేసి 15,000+ మెంబర్స్ అయితే చంపారు. నెంబర్ 4 వచ్చేసి అల్ ఖైదా. వీళ్ళు వచ్చేసి 10,000+ మెంబర్స్ అయితే చంపారు. నెంబర్ 5 లష్కర్ ఏ తోయిబా. వీళ్ళు యాక్టివ్ గా కశ్మీర్ రీజన్స్ మీద అటాక్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి 5,000 నుంచి 10,000 మెంబర్స్ అయితే చంపారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అసలు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ట్రూ మీనింగ్ ఏంటి? ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో లేకపోతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పొలిటికల్ బిలీఫ్స్ ని కానీ రిలీజియస్ బిలీఫ్స్ ని కానీ అచీవ్ చేయడానికి సివిలియన్స్ ని టార్గెట్ చేస్తారో వాళ్ళనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఇక్కడ ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. అది అఫీషియల్ గా ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డిక్లేర్ చేయబడలేదు. అదే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్. వీళ్ళు కూడా గాజాలో ఇప్పటి వరకు 50,000+ సివిలియన్స్ అయితే చంపారు. అందులో 15,000+ చిల్డ్రన్ ఉన్నారు. అందులో కూడా 5,000+ మెంబర్స్ ఇంకా 1 year కూడా దాటలేని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ని ఎవరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద లెక్కేరు. ఎందుకంటే ఇది ఒక స్టేట్ మిలిటరీ. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ యొక్క బ్యాకింగ్ అనేది ఉందన్నమాట. వీళ్ళు సివిలియన్స్ ని చంపేటప్పుడు ఒక చిన్న సాగు చెప్తారు. అదేంటంటే నార్మల్ సివిలియన్స్ తో పాటు హమాస్ టెర్రరిస్టులు కూడా ఈ సివిలియన్స్ తో కలిసిపోయి ఉంటున్నారు అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని అమెరికా డ్రోన్ సహాయంతో అతని ఇంటికే వెళ్ళి కొట్టిందనమాట. లైక్ స్పెసిఫిక్ గా ఆ సైంటిస్ట్ నే టార్గెట్ చేసింది. ఇంత పెద్ద టెక్నాలజీ అమెరికా దగ్గర ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దగ్గర కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు ఆ టెక్నాలజీ యూజ్ చేసి హమాస్ యొక్క టెర్రరిస్ట్ ని సివిలియన్స్ మధ్యలో వెళ్లి కొట్టట్లేదు? మొత్తం అందరి మీద బాంబులు ఎందుకు వేస్తున్నారు? ఇక్కడ సింపుల్ ఐడియాలజీ. ఇజ్రాయెల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అది కాదు. ఎథనిక్ క్లెన్జింగ్ చేయాలి, మొత్తం ప్యాలెస్తీన్ ని కబ్జా చేసేయాలి, గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళ ఐడియాలజీ. సేమ్ ఐడియాలజీ లైక్ టెర్రరిస్ట్. మీరేమంటారో దీని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.